హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన వీడియోలో కూరగాయలన్నిటికీ రాజైన వంకాయతో గుత్తి వంకాయ మసాలా ఎలా చేయాలో చూద్దామనమాట. అది బిగినర్స్ అయినా సరే ఈజీగా చేసుకునే వేలో నేను ఈరోజు మీకు చూపిపోతున్నాను. ఫస్ట్ వీడియోలో చూపించినట్టు కడిగి వంకాయలను 4 ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్‌లో ఆయిల్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో వేగడానికి పక్కన పెట్టేయండి. ఈలోపు మసాలా కోసం మిక్సీ జార్‌లో ఒక 2 అంగుళాలంత దాల్చిన చెక్క, ఏలక్కాయలు, లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు, కొన్ని గసగసాలు, 2 టీ స్పూన్స్ నువ్వులు, కొంచెం జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఇంకా శనగకాయ పప్పులు వేసుకొని ఫస్ట్ కొంచెం మెత్తగా మిక్సీలో బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక అంగుళమంత అల్లం, కొన్ని వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్డ్ ఆనియన్, 2, 3 మీడియం సైజ్డ్ టొమాటోలు, కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఒక నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఈలోపు వంకాయలు వేగిపోయి ఉంటాయి. మినిమం 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో వేగాలి. వాటిని పక్కకు తీసి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది. ఈ మసాలా కూడా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో వేగిన తర్వాత మనం ముందుగానే ఏంచి పక్కన పెట్టుకున్న వంకాయలను వేసి ఇంకొక 10 మినిట్స్ ఉడికిస్తే మసాలా అంతా వంకాయ ముక్కల్లోకి బాగా దిగి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా రెడీ అయిపోతుంది. ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్‌లో ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక 100+ వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా చూసి నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.